తోటి స్నేహితులతో ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి దవడకు దెబ్బ తగలడంతో ఏడాది క్రితం బోర్జ మండలం జంగాలపాడు గ్రామానికి చెందిన సవర చంద్రశేఖర్ అనే గిరిజన విద్యార్థి గాయాల పాలయ్యాడు. ఏడాది క్రితం జెమ్స్ ఆసుపత్రికి వచ్చి అక్కడ చికిత్స నిర్వహించుకుంటే వైద్యులు మాత్రం దవడకు ప్లేట్లు వేయడం జరిగింది. ఏడాది తర్వాత ఆ దవడను తొలగించుకునేందుకు చికిత్స కోసం రావాలని సూచన చేశారు. గత నెల 18వ తేదీన తల్లిదండ్రులు తన కొడుకును తీసుకొని చికిత్సకై వస్తే 18వ తేదీన సర్జరీ నిర్వహించేందుకు ఆయనకి మత్తుమందు ఇచ్చారు. మత్తుమందు వికటించి ఆయన కోమాలోకి వెళ్ళడం జరిగింది. పిట్స్ వచ్చాడనే నెపంతో 8 రోజుల తర్వాత తల్లిదండ్రులకి సర్జరీ చేయాలి, సంతకాలు పెట్టమని చెప్పడంతో అభవం శుభం తెలియని ఆ తల్లిదండ్రులు మాత్రం ఇల్లిటరసీ కావడంతో ఆదివాసీ సంఘం నాయకులను ఆశ్రయించారు. దీంతో అక్కడ మొదలైనటువంటి ఈ జెమ్స్ ఆసుపత్రి నిర్వాహకాన్ని ఎండగట్టేందుకు గిరిజన సంఘాలతో పాటు ఈరోజు ఒక ఆదివాసీ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా మానవ హక్కుల సంఘం వీళ్ళందరూ కూడాను రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సవర చంద్రశేఖర్ కుటుంబానికి వచ్చినటువంటి ఈ కష్టంపై జెమ్స్ యాజమాన్య నిర్లక్ష్యం 22 రోజులు కావస్తున్నా కొడుకు ఆరోగ్య పరిస్థితి విషయంలో తల్లిదండ్రులకు ఎటువంటి క్షేమ సమాచారం ఇవ్వకపోవడంతో ఒక ఆందోళన నెలకొంది. ఆ గిరిజన విద్యార్థికి వచ్చినటువంటి ఈ కష్టంపై కార్యాచరణ రూపొందించేందుకు నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఒక కొండని ఢీ కొట్టినటువంటి ఈ గిరిజనులు ఈరోజు ఇంతమంది వారికి అండగా నిలవడానికి వచ్చారంటే వారికి వచ్చిన కష్టం ఏంటి అనేది మనకు స్పష్టమవుతుంది. అప్పట్లోనే కలెక్టర్ను కలిసినప్పుడు త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే త్రిసభ్య కమిటీ కూడాను ఈరోజు ప్రభుత్వానికి అనుకూలంగా ఆసుపత్రి యాజమాన్యానికి ఒత్తాసు పలికే విధంగా నివేదికను ఈ పరిణామాలన్నీ కూడా సవర చంద్రశేఖర్కి వచ్చిన కష్టం ఏంటి, ఆ కష్టం నుండి ఇంకొకరికి రాకుండా చేయాలనేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే విషయం ఆ కుటుంబానికి బాసటగా నిలిచినటువంటి సంఘాల నాయకులు మనతో ఉన్నారు. చూస్తే కనుక జెమ్స్ నిర్వాహకులు వైఖరిపై చాలా సుదీర్ఘమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ అబ్బాయికి వచ్చిన కష్టంలో వైద్య శాస్త్రానికి అందనటువంటి ఒక తప్పిదం ఈరోజు ఆ అబ్బాయి ప్రాణం మీదకి వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే ఇల్లిటరసీ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఏమీ చేయలేనన్న ఒక ధీమా ఈరోజు జెమ్స్ హాస్పిటల్కి బలం అనుకోండి. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ అబ్బాయికి వచ్చినటువంటి వ్యాధి కాదు, వైద్య శాస్త్రానికి అందినటువంటి వ్యాధి అయితే కాదు, ఎలాంటి జబ్బు కానీ ఏమి కానీ కాదు. అట్లా సీరియస్గా ఉండేటప్పుడు మనము వేరే రకంగా ఆలోచించవచ్చు. కేవలం తన ఆడుకున్న సమయంలో దవడకు తగిలినటువంటి ఒక దెబ్బ మూలంగా సంవత్సరం క్రితమే ట్రీట్మెంట్ అయింది. ఆ ప్లేట్లను తీయాలి, ఒక ప్రాథమికమైనటువంటి చాలా చిన్న అంశం అది. ఈ వైద్యం వికటించడం మూలంగా ఈరోజు ఆయన కోమలోకి వెళ్ళిపోయాడు. అంటే ఖచ్చితంగా రౌండ్ టేబుల్ సమావేశంలో కానీ గతము నుంచి ఆ అబ్బాయి కోసం మాట్లాడుతున్నటువంటి ఆదివాసీ సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ వాళ్ళకు నిర్ధారణకు వచ్చినారు. ఖచ్చితంగా వైద్యుల యొక్క నిర్లక్ష్యమే ఆ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. 22 రోజులు కావస్తా ఉంది. ఆ తల్లిదండ్రులకి అబ్బాయి బ్రతికి ఉన్నాడా లేదా, ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందా లేదా అన్నటువంటి సమాచారం ఇవ్వకుండా మాట్లాడితే ప్రతి అంశంలోనూ సంతకాలు పెట్టండి అని డిమాండ్ చేయడం వెనుకున్న ఆంతర్యం ఏమైనా భావించు. మిత్రులారా, ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులే కాకుండా జెమ్స్ హాస్పిటల్ నుంచి బాధితులుగా ఉన్నటువంటి రోగులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి వైద్యము చాలా నిర్లక్ష్యంగా జరుగుతున్నది. ఒక పేషెంట్ అయితే ఇంకా అసలు అది చట్టబద్ధత అవునా కాదనేది కాకుండా అక్కడ అవయవాల దోపిడీ కూడా జరుగుతున్నది అనే మాట కూడా ఆయన తన అభిప్రాయాలు చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అబ్బాయి పట్ల వైద్యుల యొక్క నిర్లక్ష్యమే ఈరోజు ఆ అబ్బాయి అట్లా ఉండటానికి, ఆ స్థితిలో ఉండటానికి కారణం అని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం గట్టిగా నమ్ముతున్నది. తదుపరి కార్యక్రమం అనేది చాలా ఉధృతం చేయాలి. ఆ అబ్బాయికి నష్టపరిహారం ఇవ్వాలి, మెరుగైన వైద్యము ఇప్పించాలి. అదే సమయంలో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆ వైద్యుల పట్ల చట్టబద్ధత చర్యలు కూడా చేపట్టాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకి స్వస్తి పలకాలి అనే దగ్గర రౌండ్ టేబుల్ సమావేశము ఒక నిర్ణయం తీసుకున్నది. చూస్తే కనుక ప్రశ్న ఏ విధంగా తీసుకొచ్చి మేశారు. ఒక 14 ఏళ్ళ బాలుడు
దవడకు అమర్చినటువంటి ప్లేట్ తొలగించిన ఒక చిన్న సర్జరీ అది ఈరోజు ఆయన ప్రాణం మీదకి వచ్చింది. 22 రోజులు కావస్తూ ఉంది. కనీసం యోగక్షేమాలు కూడా చెప్పే పరిస్థితులు లేని యాజమాన్య నిర్లక్ష్యం ఏమైంది? మేము ప్రజా సంఘాల ఐక్యవేదిక నుంచి ఏమనుకుంటున్నామంటే, ఇది చవర చంద్రశేఖర్ వైద్యం అనేది ఇది మొదటిది కాదు, చివరిది కాదు. వాస్తవానికి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కార్పొరేట్ మెడికల్ మాఫియా ఏదైతే ఉందో ఆ కార్పొరేట్ మెడికల్ మాఫియా తాలూకా వ్యాపారంలో భాగంగా ఈరోజు వైద్యం అనేటువంటిది మొత్తం పేద ప్రజానీకాన్ని దోపిడీకి గురి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి మరి ఈ విద్యార్థుల చావు బతుకులతో కానీ గతంలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి మన బాధిత కుటుంబాలు చెప్పారు. ఆ కుటుంబాల నుంచి ఏ రకంగా వైద్య నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారనేది చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధపడితే ప్రజా సంఘాల నుంచి ముఖ్యంగా ఇక్కడ మానవ హక్కుల వేదిక, పౌర హక్కుల సంఘము, అలాగే మరి దళిత ఆదివాసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అండగా వాళ్ళు సిద్ధపడితే హైకోర్టులో కూడా మేము దీన్ని కేసు అన్నటువంటిది వేసి దీని నిజానిజాలు అన్నటువంటిది నిగ్గు తేల్చడం జరుగుతుంది. ఇక ప్రభుత్వ అధికారులు ఆ యాజమాన్యం బొల్లినేని భాస్కర్రావు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారాన్ని మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజా సంఘాలు, దళిత ఆదివాసీ సంఘాలు ప్రజా ఉద్యమం ద్వారా మాత్రమే దాన్ని సాధించుకోవడం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆ దిశగా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఒకవైపు ప్రజా ఉద్యమం, మరొక వైపు న్యాయ పోరాటం అనేటువంటిది చేయడం ద్వారా మాత్రమే ఇటువంటి మెడికల్ మాఫియాని, ఈ కార్పొరేటు హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఈ నిర్లక్ష్యపూరితమైనటువంటి వైద్యాన్ని మనం జరుగుతుంది. ఇక ఎస్పీకి మేము ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, వెంటనే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు అనేటువంటిది ఇది మెడికల్ లీగో కేసు కింద కేసు నమోదు చేసి ఆ వైద్యుల మీద, ఆసుపత్రి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కనుక ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక గిరిజన బాలుడికి వచ్చిన కష్టంపై ఇంతమందిని ఏకతాటిపైకి తెచ్చిన దానికి దోహదపడింది ఆ యాజమాన్యం తాలూకు ఏకపక్ష నిర్ణయం. అంటే పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యం. పేషెంట్లు ఎక్కడి నుంచో ఆదివాసీ గ్రామాల నుంచి, దళితులు వాళ్ళు చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు. అక్కడ ఏ డాక్టర్ కూడా పేషెంట్ చనిపోయాడని ట్రీట్మెంట్ చేయడు. కానీ అనుభవం లేని, అసమర్థత ఉండే డాక్టర్లు కూడా కొంతమంది ఉంటారు. ఎన్ఎస్సిసి ఇచ్చేటప్పుడు సరైన క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండాలి. అటువంటి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ విద్యార్థి అయితే ఇబ్బంది పడితే ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించాలి. ఇప్పుడు ఆదివాసీలు ఎక్కడికో తీసుకుని వెళ్ళి వైద్యం చేయలేరు. ముందుగా ఎవరైతే విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థిని ఆరోగ్యంగా బయటికి పంపించాలంటే వీళ్ళకి చేత కాకపోతే వాళ్ళేమి చిన్న పేదవాళ్ళేం కాదు. మెడికల్ రిమ్స్ వల్ల ఖచ్చితంగా విశాఖపట్నం ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో ముందర వైద్యం చేయాలా. చేసిన తర్వాత ఈ హాస్పిటల్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా మానవ హక్కుల వేదికగా ఇతర సంఘాలతో కలిసి అక్కడ వైద్యం జరుగుతున్న తీరు వాటి పట్ల ఎయిమ్స్ వాళ్ళని కూడా పార్టీగా చేసి ఏమైనా మూవ్ చేయడానికి వీలవుతుందా అన్నది కూడా ఖచ్చితంగా లీగల్గా ప్రయత్నం చేస్తాం. కానీ అంతకంటే ముందర విద్యార్థి బతికి ఉండేటట్టుగా తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాన్ని. విద్యార్థికి ఏమైనా అయితే మాత్రం ఖచ్చితంగా యాజమాన్యం బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇది శ్రీకాకుళం జిల్లాను మాత్రం ఎంత బొలినని కాదు, ఎవడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది గుర్తుపెట్టుకోండి. చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ కూడా చంద్రశేఖర్ కుటుంబం ఈరోజు ఎవరు కూడా ఆదరణ లేనటువంటి పరిణామాల నేపథ్యంలోనే వారం రోజుల తర్వాత తల్లిదండ్రులు సంతకాలు పెట్టమని చెప్పిన విషయంతో బయటకు వచ్చింది. ఇలా వాళ్ళు ఆచరించిన తర్వాత ఈ ఉదంతం బయటకు వచ్చింది. ఇలాంటి ఉదంతాలు ఇంకెన్నో హాస్పిటల్ జరుగుతున్నాయంటే జెమ్స్ యాజమాన్యం నిర్లక్ష్యం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఆపరేషన్ ఏమి చేయలేదు వాళ్ళకి. మొత్తం మంది ఇచ్చినప్పుడే వికటించింది, అది కోమాలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది నిర్లక్ష్యం.
మరి ఇది చూడండి, ఇది దెబ్బ తగిలింది పంటికి, ప్లేట్లు తీయవలసింది పంటికి, కానీ ఈ ఎక్స్రే ఏమో గుండెకి తీశారు. ఎందుకు తీయవలసి వచ్చింది? ఎందుకు ఇది ఈ ఎక్స్రే ఎందుకు తీయవలసి వచ్చింది? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ఖచ్చితంగా వైద్యుల యొక్క నిర్లక్ష్యం ఉంది. ఏదైతే ఆదివాసీలు మీద ఒక చిన్న చూపు చూస్తూ సంతకాలు పెట్టి మొత్తంగా కేసుని మాఫీ చేయాలనేటువంటి ఆలోచనతో జిమ్స్ హాస్పిటల్ ఉన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనము ఉద్యమం చేయవలసిన అవసరం ఉంది. చూస్తే కనుక గతంలో కూడా హాస్పిటల్లో చాలామంది మీ బంధువుల్ని చికిత్స కోసం తీసుకొచ్చారు. ఎటువంటి పరిణామాలు కళ్ళ ముందు చూశారు? ఈరోజు సవర చంద్రశేఖర్ వచ్చినటువంటి ఆ కష్టం మీద మీ అనుభవం? శ్రీకాకుళం మరియు పార్వతీపురం మన్యం ప్రాంతం నుంచి ఎంతోమంది పేదలు జిమ్స్ ఆసుపత్రికి వస్తారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారి కంటే మృతి చెంది ఇళ్లకు వెళ్ళినటువంటి డెడ్ బాడీలే ఎక్కువని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందులో నా తండ్రి గారిని కూడా నేను జిమ్స్ ఆసుపత్రిలో కోల్పోవడం జరిగింది. అలాగే ఒడిశా ప్రాంతం నుంచి కూడా చాలామంది పేదలు వస్తుంటారు. వైద్యం చేయించుకుంటామని చెప్తారు, కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ 3 రోజులు దాటిన తర్వాత సంతకాలు చేయమని కోరుతారు. తర్వాత మరలా కోమాలో ఉంటారు 3 రోజులు అని చెప్తారు. చివరికి 10 రోజులు గడిచిన తర్వాత బాడీని పట్టుకెళ్ళిపోండి, మీ ఆరోగ్యశ్రీ డబ్బులు వచ్చినంత వరకు మీరు బాడీని ఇక్కడ ఉంచండి అని కూడా చెప్తారు. అలాగే ఇక్కడ పార్వతీపురం అలాగే శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది ఆదివాసీలు, గిరిజనులు, దళితులే, ఎక్కువ పేదలే ఈ జిమ్స్ ఆసుపత్రికి రావడం జరుగుతుంది. కానీ మెరుగైన వైద్యం అందుతుందని ఏ ఒక్కరూ చెప్పడం లేదు. అలాగే ఈ విద్యార్థి చవర చంద్రశేఖర్ సీతంపేట ఐటీడీ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాడు. ఆశ్రమ పాఠశాలలో ఉండేటువంటి అలాగే అధికారి అయినటువంటి ఐటీడీఏ పీఓ గారు ఇప్పటివరకు ఎందుకు ఈ విద్యార్థి మరణం మీద స్పందించడం లేదు? అసలు ఆయనే ఒక ఐఏఎస్ అధికారి, ఆయనే జిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని ప్రశ్నించవచ్చు. కానీ జిల్లాలో ఉండేటువంటి యంత్రాంగం కానీ, రాష్ట్ర అధికారులుగా అలా రాష్ట్ర నాయకత్వం కానీ ఎవరు కూడా అసలు ప్రజా వైద్యం పట్ల ఎవరు పట్టించుకోవడం లేదు. మరి రాబోతున్న తరుణం అంటే కాలక్రమేణా పోరాటాలే తప్ప ఏ అధికారులు, ప్రభుత్వ మనుషులు ఇక్కడ సాయం చేస్తారని తెలియదు. జిమ్స్ ఆసుపత్రి వైద్యం చేసే ఆ నాణ్యత, మందులు ఏవైతే ఉంటాయో మందుల్లో కూడా నాణ్యత లేదని చెప్తున్నారు. ఆ మందులను ఒకసారి టెస్ట్ చేయించాలి. అంటే ఒక పారాసిటమాల్ మాత్ర జ్వరంకి ఎంతవరకు పనిచేస్తుందో ఆ మాత్రలో అసలు క్వాలిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఇలాంటి మందులు ఈ జిమ్స్ ఆసుపత్రిలో ఎక్కువగా ఉన్నాయని ప్రచారంలో ఉంది. అలాగే అవయవదానం అనేది వాళ్ళ యొక్క స్వార్థం కోసం చేస్తున్న పని, కానీ ఇది సేవే లక్ష్యంగా చేస్తున్నటువంటి పని కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేదలకు న్యాయం జరగాలి. అలాగే చంద్రశేఖర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా దళిత, ప్రజా, ఆదివాసీ సంఘాలతో మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. కనుక జిమ్స్ హాస్పిటల్లో ఒక బాధిత రోగి గణేష్ అంటే అది నిజమనే చెప్పాలి. ఎందుకనంటే అక్కడ అందుతున్న వైద్యం, అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి రోగులు చాలా రోగులైతే చాలా నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరు కూడా అసలు వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, అసలు క్వాలిఫైడా అన్క్వాలిఫైడ్ అన్నటువంటిది నిర్ధారణలకు సంబంధించి ఏ రకమైనటువంటిది లేని పరిస్థితి ఉంది. మనుషుల ప్రాణాలతో చెలగాట వాడేందుకు అక్కడ ఒక రీసెర్చ్ జరుగుతుంది జిమ్స్ హాస్పిటల్లో అంటే ఇది వాస్తవానికి ఇది నిజమనే చెప్పాలి. ఎందుకనంటే అక్కడికి వెళ్తున్న రోగి శవమై వస్తున్నాడు తప్ప ఆరోగ్యం అయిపోయి నేను బాగైపోయానని చెప్పి 100% నేను బాగైపోయానని చెప్పి ఎవరు వచ్చిన పరిస్థితి లేదు. జిమ్స్ హాస్పిటల్ అంటే ఈ జిల్లాలో ఒక శవాల దెబ్బగా డెడ్ బాడీలకి కేంద్రంగా ఉంది తప్ప మెరుగైన వైద్యం అలాంటి దానికైతే ఆస్కారం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవయవ దానాలని ఉదంతాలని బయటికి తెచ్చి ఈరోజు అవయవదానం ముసుగులో ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు జిమ్స్ యాజమాన్యం అంటే ఇది ఒక రకంగా వాస్తవమనే చెప్పాలి. ఎందుకనంటే క్యాన్సర్ సంబంధించినటువంటి ఆంకాలజీ డిపార్ట్మెంట్ని పెట్టారు, కానీ అక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏమీ జరిగిన పరిస్థితి లేదు. జరుగుతుందనంటే క్యాన్సర్ పేరుతో జాయిన్ చేసుకొని అవయవాలు తీసేటువంటి పరిస్థితి ఉందన్నటువంటిది కూడా కొన్ని వార్తలు పేపర్లో కానీ ఇతర వాట్సాప్ గ్రూపుల్లో కానీ చూసిన పరిస్థితి ఉంది. దీని అన్నిటి మీద కూడా ప్రభుత్వం సీరియస్గా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం జిమ్స్ హాస్పిటల్ మీద గతం నుండి అనేకమైనటువంటి ఆరోపణలు, వాస్తవాలు బయటకు వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం, కనీసం దర్యాప్తుకు ఆదేశించకపోవడం, అసలు ఎంక్వైరీని ఎగిపోవడం. యజమాని ఎవరైతే ఉన్నారో ఈరోజు
ప్రభుత్వాన్ని చక్రం తిప్పే ఒక స్థాయిలో ఉన్న ఒక అనకొండలా ఉంటే మెడిస్కిల్స్ అధినేత బొల్లినేని భాస్కరరావు అని అంటే ఒక రకంగా రాష్ట్రాన్ని ప్యారలల్గా నడిపేటువంటి ఒక పెద్ద వ్యక్తి అన్నటువంటిది ఈ సందర్భంగా చెప్పదలిచాను నేను. కాబట్టి అధికారి కానీ ఉన్నతాధికారి కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఇన్ని అరాచకాలు, ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని దారుణాలు జరుగుతుంటే కనీసం ప్రభుత్వం కానీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఎవరూ స్పందించకపోవడం అని అంటే దీని వెనక ఆయనకున్న బలం ఎంత అన్నటువంటిది అర్థమవుతుంది. ఆ బలాన్ని తీసేటువంటి పని సవర చంద్రశేఖర్ విషయంలో దళిత ఆదివాసీ ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమాన్ని రూపొందించి జెమ్స్ హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా బయటపెట్టి సవర చంద్రశేఖర్ న్యాయం చేసే పోరాటంలో అన్ని సంఘాలను కలుపుకొని, పార్టీలను కలుపుకొని ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సవర చంద్రశేఖర్ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత సాక్షాత్తు ఎస్టీ కమిషన్ చైర్మన్ చంద్రబాబు నాయుడిని కలవడం వెనక బొల్లినేని కాపాడేందుకు చేస్తున్నటువంటి కలయిక అనుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఏదైతే జెమ్స్ ఆసుపత్రిలో జరిగినటువంటి విషయాన్ని పేపర్లోకి వచ్చిన తర్వాత, కొన్ని మీడియా ప్రతినిధులకు వచ్చిన తర్వాత స్వయంగా నేషనల్ జాతీయ ఎస్టీ కమిషన్ సుమోటోగా కేసు బుక్ చేసుకోవడం, దాని మీద విచారణ జరుగుతుంది. మొన్న కూడా స్వయంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ అనంత్ సింగ్ ఆర్య గారు కలవడం జరిగింది. స్వయంగా ఆయనే మేము ఏదైతే ఒక ఢిల్లీ స్థాయి నుంచి ఒక కమిటీ నివేదిక చేస్తాం, మేము కూడా 3 రోజులకు నివేదిక అడిగాం. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా ఏముందో ఆ నివేదికలో తర్వాత మేము ఢిల్లీ స్థాయి నుంచి విచారణ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేషనల్ ఎస్టీ కమిషన్ పూర్తి సుమోటోగా కేసు నమోదు చేసిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ ముఖ్యమంత్రిని కలవడం వెనుకున్న ఆంతర్యం ఏమని భావించవచ్చు? అంటే ఈరోజు ఎవరు ఏ విధంగా కలిశారో అనేది మన దగ్గర ఆధారం లేకుండా, అయితే ఒక్కటే చెప్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే సవర చంద్రశేఖర్ జరిగిన అన్యాయం పైన తల్లిదండ్రులు, అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా అందరూ కూడా దీని మీద ప్రశ్నించారు. ఈ ప్రశ్నించడం మీద మేము సంఘాలుగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ కానీ, లేకపోతే దళిత సంఘాలు కానీ, పౌర హక్కులు కానీ, మానవ హక్కులు కానీ, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఏకమై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. హాస్పిటల్లో ఎనస్థీసియన్ డిపార్ట్మెంట్కి ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆయనే అక్కడ హెచ్ఓడి అంట, నిజమేనా? ఆయన హెచ్ఓడి అనేది మొన్న గూగుల్లో చూస్తే తప్ప మాకు తెలియదు. నిజంగా గతంలో ఒక ఎంపీగా బాధ్యతగా ఉన్న ఎంపీ ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఎంపీ ఆయన ఉన్నారు, ఆయన హెచ్ఓడిగా చేస్తూ ఒక ఆదివాసీ విద్యార్థికి అన్యాయం జరిగిందంటే తప్పనిసరిగా బాధ్యత గల మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా డివిజి శంకర్రావు గారు దీని మీద ప్రశ్నించవలసిన బాధ్యత ఉంది. లేదు వీళ్ళతో కూడా మమైకమై మేము చేతులు కలుపుకొని ఆదివాసులకి అన్యాయం చేస్తే మీరు ఎస్టీ కమిషన్ చైర్మన్గా చేసి ఉండే బాధ్యతలు కానీ, ఎస్టీ కమిషన్ గతంలో చేసిన ఎంపీ బాధ్యతలు కూడా ప్రశ్నార్థంగా మిగిలిపోతాయని చెప్తున్నాము. ఈ డివిజి శంకర్రావు కూడా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే స్వయంగా ఆయనకి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక గ్రూప్లో మేము కూడా కలిసే ఉన్నాం, గ్రూప్లో షేర్ చేస్తూ ఉన్నాం. ఆయనకి కూడా నేను పర్సనల్గా కూడా ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మీరు చెప్పినంతవరకు ఆయన ఎనలిస్టిస్ట్గా అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి అని నాకు విషయం తెలియదు. నిజంగా ఆయన వ్యక్తి ఆ హెచ్ఓడి అయ్యుంటే తప్పనిసరిగా దీని మీద ఆయన విచారణ చేసి దీని మీద ఏం జరిగిందో నిర్ధారణ చేసుకున్న బాధ్యత ఆయన పైన ఉంది. అయితే ఈరోజు మేము జరిగినటువంటి ఈ సమావేశంలో చాలా అమోఘం. ఎందుకంటే ఒక విద్యార్థికి, ఒక ఆదివాసీ విద్యార్థికి అన్యాయం జరిగితే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నలుమూలను ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు కూడా ఈరోజు మీ ఆదివాసీలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా మేము ఉద్యమానికి కదిలి వస్తామని చెప్పి ముందుకొచ్చారు. తప్పనిసరిగా ఏదైతే జెమ్స్ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి అవయవాల ప్రాణాలతో దోచుకున్నటువంటి పునాదులకు కదిలించడానికి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం అనేది పునాది. ఈ పునాది ద్వారా ఏదైతే జెమ్స్ హాస్పిటల్ పునాది ఉందో ఆ పునాదిని కదిలించడానికి శ్రీకాకుళం జిల్లాకి ఉద్యమాలు కొత్త కావు, ఆదివాసుల ఉద్యమాలు పురుటిగడ్డ. ఇది తప్పనిసరిగా ఆ యొక్క సవర చంద్రశేఖర్కి అన్యాయం జరిగితే తప్పనిసరిగా పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఇంతమందిని కదిలించినటువంటి ఆ చిన్నారికి వచ్చినటువంటి కష్టం విషయంలో త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది జిల్లా కలెక్టర్. వారు ఏమని నివేదిక ఇచ్చారో ఆ నివేదికలో ఎవరికి వత్తాసు పలుకుతూ ఆ నివేదిక రూపొందింది. ఈరోజు ఆ నివేదిక కూడా మా దగ్గర ఉంది. ఈరోజు ఆ నివేదికలో స్పష్టంగా వాళ్ళు ఎటువంటి కూడా అంతా కూడా న్యాయంగానే చేశారు, ఎటువంటి హాస్పిటల్ విధానం తప్పులేదు అన్నారు. ఆ నివేదికలో
అంటే ఎంత పెద్దటోడైనా చిన్న తప్పు చేస్తారని చెప్పడానికి ఈ నివేదిక నిదర్శనం. దాంట్లో ఎనస్టిక్స్ ఇచ్చాం, మొత్తం మంది ఇచ్చాం. ఆ మొత్తం మంది ఇచ్చిన తర్వాత ఆయనకి పిడ్స్ వచ్చింది అన్నారు. ఆ అబ్బాయికి ఇంతకుముందు పిడ్స్ అనేది కానీ ఇతర కారణాలు జబ్బులు ఏమీ లేవు. వాళ్ళే ఆ కమిట్మెంట్లో రాశారు. ఏమని రాశారు దీంట్లో నీట్గా స్వయంగా ఏదైతే మొత్తం మంది ఇచ్చారో మొత్తం మంది ఇచ్చిన తర్వాత అబ్బాయికి పిడ్స్ వచ్చింది అంటే ఆ అబ్బాయికి పర్చుమర్తం రావడం వల్ల మీరు చేసిన నిర్లక్ష్య వైద్యం వల్ల అబ్బాయికి వచ్చింది. దీనికి ఇదే కమిటీ నివేదిక ఇచ్చారు. ఈ కమిటీ నివేదిక ఆ ఎస్టీ కమిషన్ పంపించారు కాబట్టి దీని మీద వాళ్ళకి స్పష్టతగా తీసుకుంటారు. దీని మీదుగా ఏదైతే ఎయిమ్స్ ఉందో ఢిల్లీ ఎయిమ్స్ ద్వారా కూడా మేము విచారణ అడగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క ఉద్యమానికి శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. త్వరలో వారం రోజుల్లో విజయవాడ తాకిస్తున్నాం. ఇంకొక వారం రోజుల్లో ఏదైతే బొల్లినేని గారు ఎంతటి డబ్బుతో అహంకారంతో అణిచివేయాలని ఉద్యమానికి అణిచివేయాలనుకుంటే బాల్ ఎంత కిందకు కొడితే అంత పైకి వెళ్తుందనే ఉద్దేశం కూడా జెమ్స్ ఆసుపత్రి యాజమాన్యం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఉద్యమానికి నీరు గార్చడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీ విద్యార్థికి అన్యాయం జరిగితే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు, దళిత సంఘాలు లక్షలాది మందిగా ఈరోజు ఢిల్లీలో చూశారు కాక్రోచ్, ఈరోజు శ్రీకాకుళం చూస్తారు. ఆదివాసీ విద్యార్థికి జరిగితే ఆదివాసీ చీమల దండుల్లోకి కథలొచ్చి ఉద్యమానికి కథలు తీసి జెమ్స్ ఆసుపత్రి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించి ఆదివాసీ విద్యార్థి కాపాడుకునే బాధ్యత ఈ ప్రజా సంఘాలకు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కనుక జెమ్స్ ఆసుపత్రి యాజమాన్యం మీ పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వైఖరి అవలంబించింది? ఆ రోజు మీకు వచ్చిన కష్టం చెప్పుకోలేపారు. సవర్ చంద్రశేఖర్ అనే విద్యార్థి వచ్చిన కష్టంతో ఇంతమందిని బాధించినటువంటి ఈ ప్రక్రియలో ఆ రోజు మీరు కల్లారు ఏం చేశారు? యాజమాన్యం వైఖరి లోపల ఎలా ఉంది? యాజమాన్య వైఖరి అనేది పూర్తి నిర్లక్ష్యం చూపించారు. నా విషయంలో మాత్రం ఆ నిర్లక్ష్యం వల్ల మా కుటుంబం అనేది రోడ్డును పడడానికి మూల కారణమైంది. ఇందులో ఎవరైతే మా శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు అనమాట ఆ యాజమాన్యంలో ఉన్న వన్ ఆఫ్ ది కొంతమంది డైరెక్టర్లతో మాట్లాడుకొని మా బ్రదర్ని కుంగదీస్తూ బయటకు అందులో పనిచేసే కొంతమంది డాక్టర్లతోనే మీ తమ్ముడు చనిపోతాడనేసి అతనికి భయపెట్టేసి బయటికి రప్పించి యాక్చువల్గా మా మీద కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంగా మా ఇద్దరు బ్రదర్స్ని చంపేయడానికి పూనుకున్నారు. ఎవరు కాదు, మా ఊరికి సంబంధించిన ఒరుదు రాఘవేంద్ర, వాళ్ళ వైఫ్ వండాన శేషగిరిరావు గారు అమ్మాయి విజయలక్ష్మి అండ్ డివి రావు అడ్వకేట్ అండ్ అనుచరులు వీళ్ళందరూ పూనుకున్నారు. ఆ జరిగిన క్రమంలోనే మా అన్నయ్యని మా బంధువులతోనే ఒకరితోనే బయటికి రప్పించేసి ఆ బయట ఒక రూమ్లో చంపేసి ఒక ఆత్మహత్యగా చిత్రీకరించేసి ఆ టైంలో నేనైతే ఈరోజు సంతోషపడుతున్న విషయం ఏంటంటే ఇలాంటి పేదవాళ్ళకు కూడా ఇంతమంది వచ్చి సపోర్ట్ చేయడం అనేది నేను గర్వంగా భావిస్తున్నాను. ఆ ఉద్దేశంతోనే నేను వచ్చాను. ఆ రోజున మాకు ఎటువంటి సహాయం అందలేదు. నేను ఒక కోమా పేషెంట్లో మూడ్లో నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మా అన్నయ్యని బయటికి చంపిస్తే మేమేదో బెట్టింగ్లు ఆడేసామని ఎవరెవరినో చంపేశామని బయటికి రూమర్స్ క్రియేట్ చేసి మా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. ట్రీట్మెంట్ చేసుకుంటున్న సమయంలో అక్కడ ఎటువంటి ఘటనలు కల్లారా చూశారు? నేను చూసిన ఘటనలు అయితే మతి స్థిమితం లేని వాళ్ళకి, పిచ్చోళ్ళకి, కొంతమంది ఒరిస్సా వాళ్ళకి కొంతమందికి ఇక్కడికి తెచ్చి వాళ్ళకి కొంతమంది గార్డెన్స్ని క్రియేట్ చేసి వాళ్ళకేదో ట్రీట్మెంట్ చేస్తున్నట్టు క్రియేట్ చేసి వాళ్ళకి ఎప్పుడైతే అవయవాలు అవసరమో వాళ్ళని మాయం చేస్తూ ఉండేవాళ్ళు. నేను కల్లారా చూసిన విషయం ఏంటంటే ఒక డెడ్ బాడీ విషయంలో బయట ఎవరో పోలీసులకి దొరికిపోతే వాళ్ళిద్దరిని పట్టుకొని ఎంక్వైరీకి ఆ పోలీసు వస్తే వాళ్ళు ఏం చెప్పడానికి వాళ్ళ క్రియేటర్ చేశారు. నాకు తెలిసినంత వరకు నేను 26/3/2025లో నేను జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి నేను డిశ్చార్జ్ అయిన లోపు ఆ లోపల దగ్గర నాకు తెలిసి అయితే ఒక 6-7 మెంబర్స్ డెత్ అయిపోయారు. మీడియా కూడా వచ్చింది, వాళ్ళందరినీ మేనేజ్ చేశారు. నన్ను కూడా బయటకి మెల్లికి తోసేద్దామని చూశారు. వాళ్ళలో ఎంతవరకు మేనేజ్ చేయగలిగితే అంత గర్వం అనేది నాకు కనబడింది. ఇలాంటి హాస్పిటల్ అనేది వీళ్ళ అబ్బాయికి అనేది న్యాయం జరగాలి, మంచి ట్రీట్మెంట్ జరిగి బతకాలి అని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా వీళ్ళు సఫర్ అయిన దానికి సరైన ట్రీట్మెంట్ అంటే పనిష్మెంట్ మనీ పరంగా దేన్నైతే చూసేవాడు వీళ్ళని చులకనగా చూశాడో మినిమం 5 కోట్లు అనేది వీళ్ళ కుటుంబానికి చెల్లించాలి. ఎందుకంటే వీళ్ళు ఇంకా పేదవాళ్ళగా బతకూడదు. ప్రత్యక్షంగా అక్కడ ట్రీట్మెంట్ జరిగే ప్రక్రియ మీరు కల్లారా చూశారు కదా. సవర చంద్రశేఖర్ అనే విద్యార్థి ఈరోజు ప్రాణాలతో ఉన్నాడు అనుకుంటావా, లేకపోతే మెరుగైన చికిత్స ముసుగులో వాళ్ళ తల్లిదండ్రులు మభ్య పెడుతున్నారు అనుకో?
మెరుగైన చికిత్స అయ్యే క్రమమే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సుపీరియర్ హాస్పిటల్కి రెఫర్ చేసేవాళ్ళు, వాళ్ళు తీసుకెళ్ళి చేసేవాళ్ళు, వాళ్ళ వరకు క్లోజ్ చేసుకునేవాళ్ళు. కానీ అలాంటిది ఏమీ లేదు. వీళ్ళు ఏమైనా ఈ సంఘాలన్నింటినీ తప్పించుకొని ఏమైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతో కొంత ముట్ట చెప్పేసి అక్కడితో క్లోజ్ చేసేద్దాం. నాకు తెలిసినంత వరకు వాళ్ళు అవయవాలు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కోసమే వీళ్ళ అబ్బాయిని ఈ విధంగా క్రియేట్ చేశారని మాత్రం నేను నమ్ముతాను. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది అదే, శవాలు దెబ్బ కాదు, అక్కడ శవాలు దెబ్బలుగా క్రియేట్ చేస్తున్నారనే నేను చెప్తున్నాను. చూస్తే కనుక ఏ విధంగా చూసుకోవచ్చు, ఒక ఆదివాసీ విద్యార్థికి వచ్చిన ఈ కష్టంలో ఇంతమంది ఈరోజు అబ్బాయి కుటుంబంతో పాటు అబ్బాయి ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి రావాలని ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ప్రతి ఒక్కళ్ళు కూడా కంటతడి పెట్టి ఆ సమస్యను తమగా చూస్తున్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు జెమ్స్ యజమాని నిర్వహణ? మరి ఏకైక కుటుంబానికి ఏకైక బిడ్డ అయినటువంటి చంద్రశేఖర్ మరణం అంటే దాదాపు ఆ పరిస్థితికి రావడం అనేది చాలా శోచనీయం. వాళ్ళ తాలూకు పరిస్థితిని చూసి మిగతా సంఘ నాయకులు, మిగతా పౌర సంఘాలంతా కూడా మరి ఓదార్పులాగా రావడం అనేది చాలా అభినందనీయం. అయితే మరి ఆ బిడ్డ ప్రాణాలతో ఆ తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత, పూర్తి బాధ్యత చేపట్టాలి. లేని పక్షంలో మరి ఆ జెమ్స్ అనేటువంటి ఆసుపత్రిని మూసివేసే కార్యక్రమాన్ని మా ఆదివాసీ సంఘాలు ఖచ్చితంగా చేపడతాయి. ఏం చేతనంటే ఒరిస్సా రాష్ట్రం నుంచి, అలాగే శ్రీకాకుళం, మన్యం రాష్ట్రం నుంచి, పార్వతీ జిల్లా నుంచి అమాయకులను తీసుకొచ్చి వ్యాపారం చేస్తుంది తప్పితే ప్రజలకు వైద్య సేవ అందించేటువంటి సంస్థగా నాకు కనబడలేదు. ఎందుకు అనంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న స్కీమ్ అంతా కూడా అప్రూవల్ తీసుకుంటుంది. ఇక్కడ మనకు ఎలాగైతే ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కాయ ఉందో, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తీసుకొని ట్రీట్మెంట్ చేసి అలాగే డబ్బులు వసూలు చేస్తుంది. ఇది పెద్ద వ్యాపార సంస్థలు రెండు రాష్ట్రాల్లో వ్యాపార సంస్థగా మారిపోయింది. కాబట్టి చాలా నిర్లక్ష్య ధోరణి, నాసిరకమైన మందులతో మాత్రమే కాకుండా వైద్యులు కూడా సరైనటువంటి మరి క్వాలిఫైడ్ వైద్యులు ఏం కాదు, తెలియని తక్కువ జీతంతో ఎక్కువ పనులు చేయించుకోవడానికి చేస్తున్నటువంటి భాగంలో ఈ చంద్రశేఖర్ అనేటువంటి ఈ ఆదివాసి బిడ్డ కూడా అలాగే మొత్తం మంది వికటించి చనిపోవడం. కనుక చంద్రశేఖర్కి వచ్చినటువంటి ఈ కష్టంపై మీరు ఢీ కొడుతున్నది మాత్రం అధికారం, ఆర్థిక బలంతో పాటు పలుకుబడి ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తితో. ఆ వ్యక్తితో మీ పోరాటంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మరొక పెద్ద ఉద్యమం పురుడు పోసుకునేందుకు దోహదపడితే తప్ప ఆ కుటుంబాన్ని న్యాయం చేసే పరిస్థితి ఉందా? తప్పకుండా అండి. అతను ఎంత పెద్దవాడైన కావచ్చు, ఆర్థికంగా, రాజకీయంగా ఎంత పలుకుబడి ఉండొచ్చు, కానీ మరి ఒక జీవితాన్ని నాశనం చేసినటువంటి ఆ వ్యక్తికి మరి ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ జనము, ఆదివాసీ మొత్తం సమాజం అంతా కూడా వచ్చి మరి ఎంతటి వారిని ఢీకొట్టి ఆ వైద్యాన్ని ఇక్కడ శ్రీకాకుళంలో మొత్తం మార్పు అయినా రావాలి. అనగా ఆ జెమ్స్ ఆసుపత్రి మొత్తం మార్పు అయినా ప్రజలకు ఉత్తమమైన సేవ అందించే రకంగానే రావాలి. లేదా అనంటే మొత్తం జెమ్స్ హాస్పిటల్ మూసే విషయంగా మేము ఢీకొంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సవర్ చంద్రశేఖర్ అనే ఒక ట్రైబల్ విద్యార్థి సీతంపేట ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతి జాయిన్ చేసేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నంలో ఏదైతే దవడకున్నటువంటి ప్లేట్లు తొలగించేందుకు సర్జరీకి వచ్చి 22 రోజులు కావస్తూ ఉంది. ఆయన బతికున్నాడా లేకపోతే మెరుగైన చికిత్స అందిస్తున్నారా అన్న విషయం కూడా ఇప్పటికీ తల్లిదండ్రులు చెప్పకపోవడంతో ఆదివాసీలు ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. ఈరోజు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాత్రం అన్ని సంఘాల నాయకులు కూడాను వీరికి జరిగినట్టు అన్యాయంపై అలుపెరగని పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారంటే భవిష్యత్తులో జెమ్స్ ఆసుపత్రి యాజమాన్యం యూటర్న్ తీసుకుని ఆ కుటుంబానికి వచ్చినటువంటి కష్టంపై ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రాష్ట్ర యంత్రాంగం కూడాను ఈరోజు ఆ సమస్యపై ఒక నిర్దిష్టమైనటువంటి నివేదిక ఇస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.